ఎవడెవడన్నా రాసిస్తాడు ఆస్తి ప్రాక్టికల్గా అటుపోతుంది. ఈ కాంగ్రెస్లో నమ్ముకుని షర్మిలను నమ్ముకుని ఎంతకాలం అని ఉంటారు వాళ్ళు. ఆ పేసీసీ ఆ కాంగ్రెస్ అధిష్టానం వాళ్ళేం పిచ్చోళ్ళు వ్యక్తిగత కక్షలు తీర్చుకోవాలనుకునే అమ్మాయి చేతికి పగ్గాలు ఇచ్చారు. నాయకత్వం అలవాటు ఉంది ఆమెకి ఎప్పుడన్నా. ఫేస్ తెచ్చారు కానీ ఫేసులు ఇవాళ కిరణ్ కుమార్ రెడ్డి ఎందుకు తీసుకోవట్లేదండి బీజేపీ జాతీయ రాష్ట్ర అధ్యక్షుడి కింద? ఫేసే కానీ ఎందుకు తీసుకోవట్లేదు? ఇక్కడ అనుభవం పురంధేశ్వరికి ఎందుకు ఇచ్చింది బీజేపీ? ఆవిడ వివిధ రాష్ట్రాలలో బీజేపీ ఇన్ఛార్జిగా పనిచేసింది. అక్కడ సదరు వ్యక్తులతో కాంటాక్ట్స్ అనేది కాదు, ఆవిడ మేనేజ్ చేయగలదు, ఆర్గనైజ్ చేయగలదు అన్నటువంటిది వచ్చాక ఆమెకు ఆ పోస్ట్ ఇచ్చారు. ఈ ఆర్గనైజేషన్ అనేటటువంటి కెపాసిటీ ముఖ్యం. ఈవిడికి ఆర్గనైజ్ చేయడం చేత కాదన్నది ప్రూవ్ అయిపోయింది కదా. ఫస్ట్ ఫెయిల్యూర్ తన సొంత పార్టీ పెట్టుకుని వైఎస్ఆర్టీపీ అని ఫెయిల్యూర్ అయింది కదా. ఆ ఫెయిల్యూర్ అయిన ఆవిడని తీసుకొచ్చి ఇక్కడ నాయకత్వం అప్పచెప్తే ఆవిడ దగ్గర ఏ నాయకత్వ లక్షణం ఉంది? మంచి వాక్పటిమ ఉంది, మాట్లాడగలదు, అర్థమయ్యేలా మాట్లాడగలదు, అది ఆమెకున్న ఎసెట్. కానీ సమస్యల్లో ఏంటంటే అందరినీ కలుపుకెళ్లే మెంటాలిటీ లేదు. జగన్కి ఒక రకమైన యాటిట్యూడ్ ఉంటే ఈమెకి దానికి 4 యాటిట్యూడ్. యాటిట్యూడ్లతో శాంతం పతనమైన పార్టీ లేచుద్దా? ప్రాక్టికల్గా చెప్పాలంటే ఇదే సమస్య. కాబట్టి ఇప్పుడు ఇక